హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే గోంగూర ఫ్లవర్స్ అండి ఇవి. అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వీటిని చక్కగా ఒలిచి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ గోంగూర పూలతో కమ్మనైన పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది హీట్ అయ్యాక 4 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోండి. వాటిని దోరగా వేయిస్తూ ఉండండి. పచ్చిమిర్చి వేయించిన తర్వాత అందులోనే 4 ఎండుమిర్చిని కూడా తొడిమలు తీసి తుంచి అందులో వేసి వేయిస్తూ ఉండండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పల్లీలను, ఒక టీ స్పూన్ శనగపప్పుని, ఒక టీ స్పూన్ మినపప్పుని కూడా వేసి సన్నని ఫ్లేమ్ మీద వేయిస్తూ ఉండండి. వీటిని దోరగా వేయిస్తూ ఉండండి. ఎంత దోరగా వేయిస్తే మన పచ్చడి అంత రుచిగా ఉంటుంది. అవి కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయిస్తూ ఉండండి. ధనియాలను స్కిప్ చేయకండి. ధనియాల టేస్ట్ ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది. ధనియాలు కంపల్సరీ వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ దోరగా వేయిస్తూ ఉండండి. వేయించిన తర్వాత వీటిని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని అదే ప్యాన్లో మరి కాస్త 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఆల్రెడీ ఒలిచి కడిగి శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర ఫ్లవర్స్ని వేసి సన్నని ఫ్లేమ్ మీద వేయిస్తూ ఉండండి. గోంగూర ఫ్లవర్స్ చాలా త్వరగానే వేగిపోతాయండి. 1 మినిట్లోనే మగ్గిపోతాయి. గోంగూర పువ్వులు మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి 3 టమాటోలను కూడా వేసి చిన్నగా మగ్గిస్తూ ఉండండి. టమాటోలు కూడా చాలా త్వరగానే మగ్గిపోతాయండి. టమాటోలు కూడా మగ్గిపోయిన తర్వాత అందులో కాస్తంత కొత్తిమీర కూడా వేసి దానిని కూడా మగ్గించండి. కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇందులోనే పొట్టు తీసుకున్నటువంటి ఎల్లిపాయలు 4, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి మన పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటున్నటువంటి పోపుని పచ్చడిలో వేసి చక్కగా కలుపుకోండి. ఈ పచ్చడికి పోపు లేకున్నా కూడా పర్లేదండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ పోపు పెట్టుకున్నాను. ఈ పచ్చడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ గోంగూర పూలతో ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.